హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు శ్రీశైలం మల్లన్న తెలుసు, అయినవోలు మల్లన్న తెలుసు, కొమరవెల్లి మల్లన్న తెలుసు. కానీ దొంగ మల్లన్న తెలుసా? ఈ రోజు మనం వెళ్ళబోయే జాతర దొంగ మల్లన్న జాతర. దీన్నే మల్లన్నపేట జాతర అంటారు. సో ఆ జాతరలో మోస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి, ఆ జాతర వైబ్స్ మొత్తం మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఒక డౌట్ వస్తుంది కదా, అసలు ఈ బంతిపూల చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చినామని. ఈ బంతిపూలతోనే మన మల్లన్నపేట జాతర అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఈ బంతిపూల స్మెల్ చూస్తే మల్లన్నపేట జాతర గుర్తొస్తుంది. అండ్ ఈ పసుపు తోట ఇదంతా ఇక్కడ నుంచే మన జాతర వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఈ జాతరకి అయితే చేరుకున్నాం. చేరుకుంటూ ఇక ఆంటీ చూడండి, ఒక షాప్ అతను గొడవ పడుతుంది. అతనేమో 100 రూపాయలు చెప్తే 40 రూపాయలకి ఇవ్వమంటుంది. ఆయన అంటుండి ఈమె ఇవ్వమంటుంది. వాళ్ళ గొడవ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏం చేస్తారంటే జాతర ఎక్స్పీరియన్స్తో పాటు టైం ట్రావెల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. మీరు స్క్రీన్ పై చూసి అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, జాతరని మాత్రం ఎంజాయ్ చేయండి. ఇగో ఈ జాతర మొత్తం చూసే కంటే ముందు ఫస్ట్ గుళ్ళోకి వెళ్దాం. గుళ్ళోకి వెళ్ళి గుడి గురించి తెలుసుకొని దాని తర్వాత బయటకు వచ్చి జాతరని మొత్తం చూసేద్దాం. సో గుళ్ళోకి వెళ్దాం పదండి. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే ముందు గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్ళాలంటే చూడండి ఎంతమంది ఉన్నారు. ధర్మదర్శనం నుంచి వెళ్దాం అనుకుంటే చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. సర్లే స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది కదా అని అటు సైడ్ వెళ్ళి చూస్తే ఇక స్పెషల్ దర్శనం పరిస్థితి చూడండి. సో వెళ్ళడం కష్టం ఇంతమంది, కానీ మనం వెళ్ళగలుగుతాం ఎందుకంటే మనం టైం ట్రావెలర్స్ కాబట్టి. సో మన పవర్తో గుళ్ళోకి వెళ్ళి గుడి గురించి తెలుసుకొని బయటకు వచ్చి మళ్ళీ జాతరని ఎంజాయ్ చేద్దాం. పదండి వెళ్దాం. చూసారా, దెబ్బకి ఎక్కడో అక్కడ వ్యానిష్ అయిపోయారు. సో ప్రశాంతంగా వెళ్ళి గుడి గురించి తెలుసుకొని బయటకు వద్దాం, మళ్ళీ వాళ్ళని తీసుకొద్దాం. అసలు ఈ దేవుని దొంగ మల్లన్న అని ఎందుకు అంటారని ఎవరైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టోరీ చెప్తారు. మనం ఆ స్టోరీస్ కాకుండా ఒరిజినల్ స్టోరీ ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందు వాళ్ళు నమ్మే స్టోరీలో ఒక్క స్టోరీ మీకు చెప్తా. అదేంటంటే ఈ దేవుని దొంగ మల్లన్న అని అనడానికి కారణం ఏంటంటే ఈ గుడిని దొంగలు కట్టించారట. దొంగలు ఈ గుడిని ఎందుకు కట్టించారు, అసలు కట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆ కాలంలో దొంగలు ఆవులను దొంగతనం చేసి ఇప్పుడు ఈ గుడి ఉన్న ప్లేస్లో దాక్కున్నారు. దాని తర్వాత ప్రజలకు ఆ రాజుకు దొరకకుండా దేవుణ్ణి ప్రార్థించారు. వాళ్ళకి దొరకకుండా చేస్తే నీకు గుడి కడతా అని మొక్కారు. మొక్కిన తర్వాత దేవుడు ఏం చేసిండు, ఆ దొంగలకు హెల్ప్ చేసి ఆ ఆవులాగా వీళ్ళని మార్చేసిండు. మార్చిన తర్వాత ప్రజలు వెళ్ళిపోయారు వీళ్ళు దొరకక. సో వాళ్ళ కోరిక నెరవేర్చింది కాబట్టి దొంగలు రాత్రి ఈ గుడి కట్టించారట. అసలు నాకు ఇక్కడ లాజిక్గా అర్థం కాని ఏంటంటే దేవుడు దొంగలకు ఎందుకు హెల్ప్ చేసిండు. ఈ గుడికి సంబంధించిన ఒరిజినల్ స్టోరీ చూసుకున్నట్లయితే మన చరిత్ర ప్రకారం 11వ శతాబ్దంలో పొలాస రాజుల కాలంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. మరి దొంగ మల్లన్న ఎందుకు అంటున్నారు అనంటే పొలాస రాజుల కాలంలో రాజు పర్మిషన్ లేకుండా ఈ గుడిని నిర్మించారు. సో దొంగతనంగా నిర్మించారు కాబట్టి ఆబ్వియస్లీ దొంగ మల్లన్న అని అంటున్నారు. ఇప్పటికీ ఈ గుడిలో ఈ పిల్లర్ మీద ఉన్న శాసనం చూస్తున్నారు కదా, దీని ప్రకారమే 11వ శతాబ్దంలో పొలాస రాజుల కాలంలో ఈ గుడిని నిర్మించారని మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు జాతరలో ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో అసలు ఈ శాసనం ఉందని ఎంతమంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఒకసారి ఊహించుకోండి. నాకు తెలిసి 90% మెంబర్స్ దీన్ని అబ్జర్వ్ చేసి ఉండరు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి. మనం వేరే గుళ్ళల్లో చూస్తే గుడి ఎంట్రీలో నంది కానీ లేదంటే పులులు, సింహాలు ఇలాంటి వేరే జంతువులు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి మేక, గొర్రె ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఈ జాతర ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే గొల్ల కుర్మల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ డమరుకం మోగించేటోళ్ళు, ఆ బండారు జల్లేటోళ్ళు, బండారు అంటే పసుపు కదా, సో అదంతా వీళ్ళంతా ఎవరంటే గొల్ల కుర్మలు. సో వాళ్ళ గుడి కాబట్టి వాళ్ళ జంతువులు ఇక్కడ పెట్టేశారన్నమాట. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బావులు ఉంటాయి చూస్తున్నారు కదా. ఈ 2 బావులు చాలా కాలం నుంచి ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ జాతరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ వంటకి కానీ తాగడానికి కానీ ఈ బావుల నుంచే నీళ్లు తీసుకెళ్తారు.
ఇక ఈ జాతరకు ఎంట్రీ ఏంది, ఎగ్జిట్ ఏంది, అసలు ఈ జాతర ఏంది మొత్తం చూడండి. మధ్య మధ్యలో టైం ట్రావెల్ క్లిప్స్ కూడా వస్తాయి, ఎంజాయ్ చేయండి. అసలు జనరల్గా ఈ తీర్థాన్ని సట్టి తీర్థం అంటారు. సట్టి తీర్థం అని ఎందుకు అంటారో యూజువల్గా ఎవరు ఆలోచించి ఉండరు. ఎందుకంటే అమావాస్య తర్వాత పాడ్యమి, బిదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి. సో షష్ఠి రోజు ఈ తీర్థం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని షష్ఠి తీర్థం అంటారు. సో అది జనరల్గా మన భాషలో ఏమైందంటే సట్టి తీర్థం అవుతుంది. సో ఇది 7 వారాలు జరుగుతుంది ఈ జాతర అనేది. 7 వారాలు అంటే కంప్లీట్గా వారానికి 7 రోజులు కాదు, ఆదివారం బుధవారం మాత్రమే జరుగుతుంది. అట్లా 7 వారాలు జరుగుతుంది. కానీ ఈ షష్ఠి రోజు సోమవారం అయినా, శుక్రవారం అయినా, బుధవారం అయినా, ఏ వారమైనా జాతర జరుపుతారు. దీన్నే దండారం అంటారు. ఈ ఒక్కరోజు కాకుండా మిగతా వారాలు ఓన్లీ ఆదివారం బుధవారం మాత్రమే జాతర జరుపుతారు. ఇలా 7 వారాలు జరుపుతారు. అసలు ఈ జాతరలో ఈ జనరేషన్కి అర్థం కానీ ఒక కృతజ్ఞత భావం ఉంది. అదేంటంటే రైతులకు ఇప్పుడే పంట చేతికొస్తుంది. ఆ చేతికొచ్చిన కొత్త బియ్యాన్ని వాళ్ళు తినకుండా ముందుగా వాళ్ళకు బియ్యం ఇచ్చినందుకు, ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత భావంతో నైవేద్యంగా సమర్పిస్తారు. ఇగో ఈ గద్దె చూస్తున్నారు కదా, ఇది పట్నం వేసే గద్దె. ఈ గద్దె మీద చూడండి, వీళ్ళందరినీ శివసత్తులు అంటారట. ఈ శివసత్తులు ఆ గద్దె మీద ఎక్కి ఎగురుతారు. దాన్నే పట్నం దొక్కుడు అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లుంటుందో మన కల్చర్. ఇగో ఇది ఫ్రీ మెడికల్ కేర్ అన్నమాట. మెడికల్ కేర్ అంటే పెద్ద పెద్ద రోగాలు ఏం కాదు, చిన్న చిన్నవి, కడుపు నొప్పి, కాలు నొప్పి, జ్వరము, సడిది, కళ్ళు తిరుగుడు, ఇలాంటి వాటికి ఇక్కడ మందులు ఉంటాయి ఫ్రీగా. ఈ బోనానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ బోనాన్ని ఎవరైనా ఫస్ట్ టైం ఎత్తుకున్నారనుకో వాళ్ళ బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. భయంతోనో భక్తితోనో అర్థం కాదు, మళ్ళీ కింద పెట్టేదాకా బాడీ షేకింగ్లోనే ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ గుడిని పొలాసరాజుల కాలంలోనే కట్టించారు అనడానికి ఆధారాలు ఇవి చూడండి, ఇక్కడ ఉన్నాయి. మనం పొలాసగుల్లో చూసినాం కదా సప్తమాత్రికలోని, చూడండి ఇక్కడ ఉన్నాయి. పొలాసగుల్లో ఉండేటివి అంటే బయట పడేసి మీకు చూపించిన కదా పొలాస వీడియోలో చూడండి ఒకసారి. అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళ కాలంలోనే కట్టించారనడానికి ఇవి ఆధారాలు అన్నమాట. గుళ్ళకు పోతుంటే చెప్పులు ఇక్కడ తీసిన, చెప్పులు ఇక్కడ కనబడుతుంది, ఏడవైనవి. ఇక ఇంటికాంచెలు అస్టోర్ ఎట్లా వస్తారంటే కట్టెలు కొట్టి, కట్టెలు మోపు కట్టి, మంచిగా సంచులు వేసుకొని దాని మించి బోళ్ళు వేసి ఇక ఇక్కడికి అవసరమైన సామాన్లన్నీ తీసుకొచ్చి ఒక సెటాయి తీసుకొస్తారు, చాప తీసుకొచ్చి ఇక రోజంతా తింటే గుర్తపడతారు అన్నమాట. చూడండి ఎట్లా వచ్చారు, వండుకొని మంచిగా తింటారు. ఇక జాతర మొత్తం తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాగానే ఇగో ఈ బజ్జీలు, ఈ అట్టులు కనబడ్డాయి. వీటిలో చూడంగానే నా కడుపులో గురుగురు అన్నది. ఇక అన్నాక లోపలికి వెళ్ళి దవడకేసి దంచినాం. నాకైతే ఈ బజ్జీలు బాగా నచ్చినాయి.
ఇగో ఇక్కడ తులాభారం చేస్తారు. తులాభారం అంటే ఐడియా ఉంది కదా, ఈ బంగారంతో ఆ పిల్లల్ని కొలుస్తారు. బంగారం అంటే బెల్లం అన్నమాట. ఇగో ఇక్కడ ఈ పిల్లని అయితే పాప నేను కూర్చొని ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ బలవంతం కూర్చోబెడుతుంది చూడండి. ఇక మేమైతే ఎప్పుడు వచ్చినా ఇదే బడి కాడికి వస్తాం, ఇక్కడనే కూర్చుంటాం. ఇదే మా బస్సు అన్నమాట జాతర రోజు. ఇక్కడ గింత పెద్ద వాటర్ ట్యాంక్ ఉన్నా కానీ నీళ్లు రావట్లేదు. ఇక ఈ పిల్లగాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు నీళ్ళ గురించి. నేను వీడియో తీస్తుంటే అన్న ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయ, నీ ఛానల్ పేరు చెప్పే అన్నారు. సరే తమ్ముడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తా అని చెప్పిన. చూడండి వీళ్ళ కష్టాలు, ట్యాంక్ దగ్గర కూడా నీళ్ళ కష్టాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బోనంలో కింద ఉన్నది బెల్లన్నం, దాని పైన ఉన్న దాంట్లో కూర ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ కూరలో ఆయిల్ వాడకుండా వండుతారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో అది ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.